Welcome students and my dear parents. JEE 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ మీ మార్క్స్ కౌంట్ చేసుకున్నారు. ఈ ఇయర్ ఏపీకి చెందిన స్టూడెంట్కి మనకు ఏపీ స్టేట్లోనే 300/300 మార్క్స్ అయితే రావడం జరిగింది. తను ఏ డేట్ రోజు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశాడనే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్టికల్లో మీరు చూడొచ్చు. అలాగే మనకు రెస్పాన్స్ షీట్లో కొన్ని డ్రాప్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్నిటికి మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అలా ఏమేమి ఉన్నాయనేది క్లారిటీగా ఒకసారి చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ వరకు ఇచ్చిన డీటెయిల్స్లో మాత్రం 22nd 23rd సంబంధించి మార్నింగ్ షిఫ్ట్లో మీకు ఫిజిక్స్ సంబంధించి ఒక్కో ప్రశ్నను డ్రాప్ చేశారు. వీటికి పూర్తి మార్కులు ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనకు ఎన్టీఏ సంబంధించి ఎంసీక్యూ క్వశ్చన్కి న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్కి క్వశ్చన్ డ్రాప్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్. ఈ ప్రాసెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ రెస్పాన్స్ షీట్లో ఇంకా వేరే స్టూడెంట్స్కి ఎవరికైనా డ్రాప్ క్వశ్చన్స్ ఉన్నాయా, లేదు అంటే మీకు మార్క్ ఫర్ రివ్యూ అనేవి ఉన్నాయా, ఇలా వేరుగా ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని షిఫ్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటే అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ 23rd ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సంబంధించి ఫిజిక్స్లో 3 కరెక్ట్ ఆన్సర్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్ ఏది మీరు టిక్ చేసినా మార్క్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ 22nd 23rd మార్నింగ్ షిఫ్ట్ సంబంధించి ఫిజిక్స్లో అందరికీ 4 మార్క్స్ వస్తున్నాయి డ్రాప్ చేసినందుకు. అలాగే 23rdలో ఒక క్వశ్చన్కి మీరు మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఆన్సర్స్ ఏది సెలెక్ట్ చేసిన ఆన్సర్ వస్తుంది. మనకు రిజల్ట్ అయితే 12th లోపు వస్తుంది, ఇప్పటికే తెలిసిన విషయమే. ఇంకా 300/300 స్టూడెంట్కి మార్క్స్ ఏ షిఫ్ట్లో వచ్చాయంటే కనుక 22nd మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్కి 300/300 రావడం జరిగింది. సో మరి ఇక్కడ 22nd ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు కదా అంటే ఎస్, ఈ డ్రాప్ చేసిన క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఈ స్టూడెంట్కి ఆల్రెడీ ఉన్న అన్ని మార్క్స్ కౌంట్ చేసుకుంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 300/300 టోటల్ అన్ని క్వశ్చన్స్ 75/75 కంప్లీట్గా రాయడం జరిగింది. అందువల్ల 300/300 వస్తున్నాయి. స్టూడెంట్ విజయవాడలోని కార్పొరేట్ కాలేజ్ అని ఇచ్చారు. ఈ కాలేజీ ఇక నేను పేరు చెప్పడం కాదు, కానీ మీ అందరికీ తెలిసిన కాలేజే. మనకు విజయవాడలో ఉన్న ఫేమస్ కాలేజ్ నుంచే ఈ స్టూడెంట్ ఉండడం జరిగింది. థ్యాంక్ యూ.